టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం నల్గొండ గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న సంఘటన కలకలం రేపింది. సర్వే నంబర్ 196లో ఎస్సీలకు ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన డి పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా రెడ్డి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనుచరుల ద్వారా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం అందింది. ఈ అక్రమ తవ్వకాల గురించి స్థానికులు సీతానగరం తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్ కు తెలిపారు. స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మరియు ఒక కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు వస్తున్నట్లు తెలుసుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం గ్రావెల్ తవ్వుతున్న మెషిన్ ను అక్కడే వదిలి పరారయ్యాడు. అధికారులు సంఘటనా స్థలం నుండి ఒక ఖాళీ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. పడుతుంది ఎక్కడే మనం చూస్తున్నాడంటే ఉన్న డ్రైవర్ నాడు చెప్పాను కదా మా సైట్లో చూస్తున్నాడు.
ఆకెత్తలేదండి ఇప్పుడు అలాగే చెప్తాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడని చెప్పి చెప్పించమని పోనీ ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచి కట్టం కొట్టి ఏమన్నది కొనిపించుకుని మొత్తం మళ్ళీ నీరు అంటుందిలే. మిషన్తో తీస్తున్నారండి. ఆగమన్నానండి. ఆగమంటే ఆగకుండా నన్ను గెంటేసి బయటకు లాక్కుపోరండి మిషన్. నమస్తే అండి. సిఎన్ నాది సార్. ఇది వంకర అబ్దుల్ సార్ నాది పేరు. సుబ్రహ్మణ్యం సార్. నేను మధ్యాహ్నం సేలోకి వచ్చేటప్పటికి తవ్వుతున్నారు సార్. 4-5 సార్లు చెప్పాను సార్ తవ్వద్దని. తవ్వితే కొలిచాక తవ్వుకుందరు కానీ కంగారు పడకండి అమ్మా, ఇది మాది చేయనని చెప్పాను సార్. అలాగైనా కుదరకుండా ఎట్టో సార్ ఇంకా నేను మధ్యాహ్నం వచ్చేటప్పటికి తవ్వేస్తున్నాడు సార్. తవ్వుతుంటే ఆవు చేస్తే నన్ను గంటేసి మిషన్ పట్టుకుని అక్కడ పెట్టాడు సార్. సుబ్రహ్మణ్యం అండి. నమస్కారం అండి. మరి వీడియో విలేకరులకి, తర్వాత వచ్చిన పోలీసు వారికి, తర్వాత గ్రామంలో ఉన్న విఆర్ఓకి, విఆర్ఏకి నమస్కారం అండి. మరి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సగం పైన తవ్వేశారండి. మరి ఈ పొలం అన్నది మాదండి. జీవనోపాధి కోసం మొక్కలు వేసుకున్నామండి. మామిడి మొక్కలు, ఇవన్నీ మొక్కలు కూడా తవ్వేశారండి. ఇది వాళ్ళతో కాదండి. ఇంతకు ముందు 4-5 సార్లు ఇలా తవ్వేసినప్పుడు మేము చెప్పామండి. చెప్తే మేము కంప్లైంట్ కూడా పెట్టామండి. అయినా కానీ అతను ఒక స్థానిక ఎమ్మెల్యే గారి పేరు వాడుకొని ఎమ్మెల్యే గారు తవ్వమన్నారని చెప్పేసి చెప్తున్నారండి. అక్కడికి లారీలు కూడా వచ్చినాయండి. లారీ వాళ్ళని కూడా అడుగుతుంటే అలాగే చెప్తున్నారండి. మిషన్ అయితే ఇక్కడి నుంచి మేము వచ్చేసరికి బయటికి పట్టుకెళ్ళిపోయి డ్రైవర్ అయితే పారిపోయాడండి. అతనే రెడ్డి సుబ్రహ్మణ్యం అన్న అతనే వచ్చి తీసుకెళ్ళిపోయాడండి వాళ్ళ డ్రైవర్ని. మిషన్ ఇక్కడ వదిలేశారండి. అతను వైఖరి ఎలా ఉందంటే అండి, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారో మా వెనకాల మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చేయమంటేనే నేను తవ్వాను అని మాకు వాయిస్ వస్తుందండి. వాళ్ళు మరి డ్రైవర్లు వాళ్ళు చెప్తున్నారు, లారీ వాళ్ళని. దీని గురించి మాకు న్యాయం చేయమని కోరుతున్నానండి. మీడియా ప్రతినిధిని. ఎప్పుడు మాట్లాడక దడకండి. ఎలా అనుకుంటున్నారు రాజకీయాల్లో ఎలా అలాగే కాశీ చెట్లు తీసేస్తున్నాడు. ఏమనుకో, అది కాదు కదా బాధ. మనకు మొక్కలు కనపడుతున్నాయి, ఆయనకి డబ్బు కట్టలు కనపడుతున్నాయండి.